ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలపై చల్లటి జల్లు కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయాన్నే ఆదిలాబాద్లో వర్షం దంచుకొట్టగా పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలపై చల్లటి జల్లు కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నాయి. ఉదయాన్నే ఆదిలాబాద్లో వర్షం దంచుకొట్టగా పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే అరవింద్, చెప్పండి, ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్న ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో చల్లటి వర్షం కురుస్తోంది. మరి ఏ ప్లేసెస్లో వర్షం కురుస్తోంది, ఏ ప్లేసెస్లో పిడుగులతో కూడినటువంటి వర్షం రాబోతుంది? ప్రియా, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సూర్యుడు బగబగమంటున్నాడు. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఇంత ఎండాకాలంలో కూడా ఏదైతే వర్షం పడడం అంటే గత 3 రోజుల నుండి తెలంగాణ ఆవర్తన ద్రోణి ఒకటి తెలంగాణ నుండి ప్రవహిస్తుంది. కాబట్టి ఆ ద్రోణి వల్ల ఇప్పటికే వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అదే ద్రోణి పేరు ఏం పేరు అంటే చక్రవాత ఆవర్తన ధోని తెలంగాణ రాష్ట్రం నుండి మీదుగా కేరళ నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. కాబట్టి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇది ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి కొంచెం ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రత ఎక్కువ రావడం జరిగింది. అప్పటి నుండి మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా ఇంకా తీవ్రతగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 35 సెల్సియస్ ఎండ దాటడం జరిగింది, అది 40కి కూడా చేరింది. 40కి చేరే సమయంలోనే వర్షపాతం ఎక్కువ నమోదు కావడం, దీనివల్ల కొంచెం సూర్యుడి నుండి ఉపశమనం రావడం జరిగింది. మరియు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు ఈశాన్య గాలులు ఉండడం వల్ల తెలంగాణ పైన ఎక్కువ వర్షపాతం పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్లో కూడుకుంటే వడగళ్ల వాన ఇప్పటికే మొదలైంది. మరియు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, మెదక్, ఇప్పటికే ఈ జిల్లాలో చూసుకుంటే వర్షపాతం ఎక్కువగా తీవ్రంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వడగళ్ల వాన కూడా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ జోన్గా ఉన్న హైదరాబాద్లో కూడా ఇప్పటికే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. మరియు ఏదైతే తెలంగాణలో అంటే హైదరాబాద్లో చూసుకుంటే నార్త్ అంటే ఉత్తరం దిక్కు చూసుకుంటే మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, అబిడ్స్ కానీ మరియు మిగతా ఇతరత్ర కాలనీలలో కూడా ఇప్పటికే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. కొంచెం ట్రాఫిక్ సమస్య ఉన్నది కూడా ఈ వర్షపాతానికి ఎక్కువ డ్రైనేజ్ వాటర్ రోడ్లపైనకి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నుండి మొదలు పెడితే 5 రోజుల వరకు ఇదే వర్ష తీవ్రత నమోదయ్యే అవకాశాలు ఉంటున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అది కొన్ని జిల్లాలో మాత్రమే వడగళ్ల వానతో కూడుకొని ఉరుముల మెరుపులతో కూడా వర్షం నమోదవుతుంది. మరి గాలిలో కూడా తేమ శాతం ఎక్కువగా తగ్గిపోవడం వలన వర్షం కూడా ఇంకెక్కువ పడే అవకాశాలు ఉంటున్నాయని వాతావరణ శాఖ వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరియు కొన్ని జిల్లాలకు ఎట్లుంటుందంటే ఉదయం సమయంలో ఎండ తీవ్రత ఉండడం కానీ మరి సాయంత్రంతో వడగళ్లతో కూడిన వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దక్షిణ తెలంగాణ నుండి మరియు బంగాళాఖాతం వరకు ఆ ద్రోణి ప్రవహిస్తుంది. కాబట్టి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో ఇప్పటికే ఈశాన్య గాలులు సెంట్రల్ జోన్ మీద నుండి పోతున్నాయి. కాబట్టి ఎండ తీవ్రత ఇప్పటికే ఇక్కడ 35 నుండి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఇప్పటికే ఎండ తీవ్రత ఉంది. ఈ ఎండ తీవ్రత వలన ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో కూడా ఎండ తీవ్రత రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి అలాగ చూసుకుంటే 38 డిగ్రీ సెల్సియస్ ఇక్కడ నమోదవుతుంది. మరియు దీని పరంగా చూసుకుంటే హైదరాబాద్లో రానున్న 3 రోజుల్లో వర్ష తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ వారు ఇప్పటికే హెచ్చరికలు తెలియజేశారు. ప్రియా.
రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్. ఎండలు దంచి కొడుతున్న వేళ ఈ టైంలో చల్లటి వర్షం కురుస్తుంది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఆల్రెడీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్లో వర్షం దంచి కొడుతుంది. హైదరాబాద్లో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తోంది. మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందరూ కూడా సేఫ్గా ఉండాలని. అండ్ ఇప్పుడు ఈ ఎండలకు కురుస్తున్న వేళ వర్షం కురవడం ప్రజలకు ఒక ఇంత ఆనందం కూడా కలిగిస్తోంది.